అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎంతో కాలంగా రాజకీయాల్లోకి వస్తాడు అన్న ప్రచారానికి నిన్నటి రోజున విజయ్ నిజం చేశాడు. ఇక తమిళగ వెట్రి కలగం అనే పార్టీ స్థాపించి రాజకీయాల్లో తలపడిన నేతల్ని తలదన్నడానికి రెడీ అయ్యాడు. 2026 ఎన్నికల టార్గెట్గా తమ పార్టీ బరిలోకి దిగుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే విజయ్ రాజకీయాల్లో ఎలా కొనసాగుతాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తమిళనాట ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాలు సమయం ఉంది. ఈలోగా పార్టీని బలోపేతం చేయాలి. ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లాలి. పార్టీకి కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని బిల్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలోనే మరొక సినిమా పూర్తి చేసిన తర్వాత పూర్తిగా ప్రజా రక్షణ కోసం ఉంటానని మాటిచ్చారు. పార్టీ ప్రకటనతో పాటే తమిళనాడు ప్రజలకు ఈ వాగ్వాదం చేశారు. ఇక అయితే ఈ మాటపై విజయ్ ఎంతవరకు నిలబడతాడు అన్నది ఇప్పుడు చర్చగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే జనసేన పార్టీ ప్రకటించినప్పుడు ఇకపై ప్రజల మధ్యనే ఉంటానని మాటిచ్చారు. అయితే సినిమాలు, రాజకీయం 2 పడవల ప్రయాణం అసాధ్యమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. కానీ ఆ మాటని పూర్తి స్థాయిలో నిలబెట్టుకోలేకపోయారు. మళ్ళీ ఆయన అనివార్య కారణాలతో మేకప్ వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటి నుంచి సినిమాలు, రాజకీయం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఏపీలో ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉండడంతో ప్రస్తుతానికైతే రాజకీయాలపైనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారు. ఎక్కడ షూటింగ్లు అక్కడ నిలిపివేసి ప్రజల మధ్యనే తిరుగుతున్నాడు. అయితే ఈ సన్నివేశం ఎన్నికలు పూర్తయ్యే వరకే. ఆ తర్వాత మళ్ళీ తాను కమిట్ అయిన సినిమాలన్నీ యథావిధిగా పూర్తి చేస్తాడు. మరి రాజకీయం, సినిమా విషయంలో విజయ్ కమిట్మెంట్ ఎలా ఉంటుంది అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది. ఇక విజయ్ ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలకే అంకితమవుతారా, లేక పవన్ల పరిస్థితులు బాగోలేదని మళ్ళీ మేకప్ వేసుకుంటారా అన్న సందేహం విశ్లేషకుల్లో ఉంది. ఎందుకంటే రాజకీయాలు, సినిమాలు బ్యాలెన్స్ చేసి సక్సెస్ అయింది చాలా తక్కువ మంది మాత్రమే. ఎన్టీఆర్, జయలలితకి మాత్రమే సాధ్యమైంది. ఆ తర్వాత అదే తరహా ప్రయత్నంలో కొంతమంది ప్రయత్నించారు, కానీ విఫలమయ్యారు. రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదని వెనక్కి తగ్గారు. ఈ మధ్యనే ఉదయనిధి స్టాలిన్ కూడా ఇలాంటి జర్నీ కష్టమని భావించి సినిమాలకు గుడ్ బై చెప్పేశారు. తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయ్ రాజకీయ ప్రత్యర్థి కూడా ఉదయనిధినే. ఈ నేపథ్యంలో విజయ్ జర్నీ ఎలా సాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.